ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజుది. ఇంటర్వ్యూస్ కొన్ని ఆన్‌లైన్‌లో అటెండ్ అయ్యాను. కొన్ని ఇలా ఆఫ్‌లైన్‌కి వెళ్ళాల్సొస్తుందనమాట. అప్పుడు నా దరిద్రం ఒకటి తర్వాత ఒకటి ఎలా వచ్చిందో చెప్తా వినేయండి. ఫస్ట్ దరిద్రం పీజీలో నా స్పెట్స్ మర్చిపోయి కిందకెళ్ళిపోయి మళ్ళీ పైకి రావడం. సెకండ్ వన్ ముందు రోజే రెజ్యూమ్ జిరాక్స్ ఏసుకోకుండా నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 12:30కి కదా అని నెగ్లెక్ట్ చేయడం. వెళ్తున్న దారిలో ఎక్కడా జిరాక్స్ షాప్స్ కనిపించకపోవడం. కనిపించినా క్లోజ్‌లో ఉండడం. తీరా కంపెనీ దగ్గరకొచ్చేసిన తర్వాత ఇంకా ఏ ప్రయోజనం లేకుండా మళ్ళీ జిరాక్స్ షాప్‌కి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళడం. లాస్ట్‌కి ఒక షాప్ కనిపించి అబ్బా! అనుకోని లోపలికి వెళ్తే నా దరిద్రం ఆ ప్రింటర్‌కి పట్టుకున్నట్టు లోడింగ్, లోడింగ్ అని ఎక్కువ టైం తీసుకొని లైట్‌గా ప్రింట్ పడింది. ఇంకోటి ట్రై చేయండి అన్న థిక్‌గా కావాలని చెప్తే అది ఇంకా లోడింగ్ ఎక్కువ అవడంతో ఆ లైట్‌గా ఉన్న రెజ్యూమ్‌ని తీసుకొని వెళ్ళాననమాట. మూడవ దరిద్రం ఇది దరిద్రం అనలేం గానీ వర్షం నాకు ఇష్టమే కానీ సడెన్‌గా పడింది. కానీ రోడ్‌లో ఉన్న బురదంతా నా డ్రెస్ వెనకాల అది కూడా వైట్ డ్రెస్. షాప్‌కెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ డ్రెస్ అంతా వెనకాల కడుక్కున్నాను. ఎలానో పోయిందనమాట. 12:30కి వెళ్ళాల్సింది 12:45 అయిపోయిందనమాట బయటే. ఐడీ ప్రూఫ్ ఇంకా సెక్యూరిటీ చెక్స్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఐడీ కార్డ్ తీసుకొని కూర్చున్నాను. కంపెనీ హెచ్‌పి. మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ నా ప్రీవియస్ రోల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించే అడిగారు. అన్ని క్వెషన్స్‌కి కాన్ఫిడెంట్‌గా ధన అని ఆన్సర్స్ ఇచ్చేసాను. ఈ వీడియో అప్‌లోడ్ చేసే లోపల నాకు హిట్టా ఫ్లాపా అని రిజల్ట్ కూడా తెలిసిపోయి ఉంటది. ఈ వీడియో క్లిప్స్ అన్నీ ఇంటర్వ్యూ అయిపోయినాక తీసినవి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నా ఫేస్ వేరేలాగా ఉన్నిందిలేండి. ఆ టెన్షన్‌లో వీడియో తీయడం చాలా కష్టం. ఇంకా నేను ఎప్పటినుంచో అనుకుంటున్న టెంపుల్‌కి వచ్చేసాను ఇంటర్వ్యూ అయిపోయాక. చిన్న డిస్క్లైమర్ గైస్. ఈ వీడియోలో తీసిన క్లిప్స్ అన్నీ ఫస్ట్ నా కళ్ళతో నేను గుడి మొత్తం చూసి దేవుణ్ణి ప్రశాంతంగా మొక్కుకున్న తర్వాతే ఫస్ట్ నా కళ్ళల్లో నింపుకున్న తర్వాతే సెకండ్ వీడియోలో నింపాననమాట. ఎందుకంటే ఫస్ట్ మనకి ప్రశాంతం ముఖ్యం. తర్వాతే ఏదైనా. ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఈ సమయం ఆసన్నమైంది. వినేయండి. ఈ ఆలయం బెంగుళూరులో ఈసీపురాలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఈ ఆలయంకి 75 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని డాక్టర్ బి సదానంద్ గారి తండ్రి గారు స్థాపించారు. మొదట్లో ఇది ఒక చిన్న రామాలయం. ఈ ఆలయంలో ఒక 108 అడుగుల మహావిష్ణువు విశ్వరూప విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించింది డాక్టర్ బి సదానంద్ గారు, రిటైర్డ్ ఆఫీసర్. ఈ విగ్రహం ఇక్కడ స్థాపించాలనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి తన నిజ స్వరూపం చూపించమని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఈ రూపంలోనే సృష్టిలోని సమస్తం ఒకే రూపంలో కనిపిస్తుంది. డాక్టర్ సదానంద గారు ఆ భగవద్గీతలోని విశ్వరూప సందేశాన్ని, ఐక్యతను మనందరికీ దృశ్య రూపంలో చూపించాలనుకున్నారు. ఈ విగ్రహం ఒకే రాయితో చెక్కబడిన విగ్రహం. మోనోలిథిక్ స్టాచ్యూ అనమాట. అంటే ఏకశిలా విగ్రహం. మోనో అంటే ఒకటి, లిథిక్ అంటే స్టోన్. ఒకే ఒక పెద్ద రాయితో చెక్కారనమాట విగ్రహాన్ని. విగ్రహాన్ని తయారు చేసిన రాయి తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో కొరకట్టై అనే గ్రామంలో ఒక కొండ నుండి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను డాక్టర్ సదానంద గారు 2010లో ప్రారంభించారు. ఈ 420 టన్నుల భారీ శిలను ఆలయం దగ్గరికి తీసుకురావడానికి 6 నెలల సమయం పట్టింది. 240 చక్రాలున్న ప్రత్యేకమైన ట్రక్కుపై దీనిని రవాణా చేశారు. ఈ ప్రయాణంలో ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ స్తంభాలు వంటి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ భారీ వాహనాన్ని నగరంలో రవాణా చేయడం కష్టం కాబట్టి కొన్నిసార్లు ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా రాత్రి వేళల్లో కూడా ప్రయాణించారు. కోర్టు కేసులు, రహదారి ఇబ్బందులు, వంతెనల సమస్య, రాత్రి ప్రయాణాలు ఇవన్నీ ఇబ్బందులు దాటుకొని 6 నెలల సమయం పట్టిందనమాట గుడి దగ్గరికి రావడానికి. సాధారణంగా చిన్న విగ్రహాలు టెంపుల్ దగ్గర చెక్కుతారు. కానీ ఇది చాలా పెద్దది కదా! అందుకే ఈ 420 టన్నుల భారీ రాయిని అక్కడి నుండి తీసుకురావడం కష్టం కాబట్టి ఆ కొండ దగ్గరే శిల్పులు చాలా కష్టపడి ఈ విగ్రహాన్ని పాక్షికంగా చెక్కారు. అంటే బరువైన భాగాన్ని అక్కడే తొలగించి విగ్రహం ఆకారం వచ్చేలా మొదలుపెట్టారు. ఇంకా ఆలయానికి చేరుకున్న తర్వాత శిల్పులు మిగిలిన పని పూర్తి చేశారు. ఇక్కడ విగ్రహానికి తుది మెరుగులు దిద్దడం, పాలిష్ చేయడం వంటివి చేశారు. ఆ తర్వాతే ఈ అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. జూన్ 2, 2025న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠకు ముందు కలశ పూజలు, యజ్ఞాలు వంటి సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు సమక్షంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ విగ్రహాన్ని శివకేశవ స్వరూపం అని కూడా పిలుస్తారు. ఈ విశ్వరూపంలో సర్వవ్యాపి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ప్రధానంగా ఉన్నారు. మరియు లయకారుడైన ఆ పరమేశ్వరుడు రూపం, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉన్నారు. ఇంకా విఘ్నాలను తొలగించే వినాయకుడి రూపం, శివకుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి రూపం, సింహ స్వరూపుడైన నరసింహస్వామి రూపం, ఆంజనేయుడైన శ్రీ హనుమంత స్వామి రూపం, విష్ణువు వాహనమైన గరుడ స్వామి రూపం, అగ్నిదేవుడి రూపం మరియు ఎంతో మంది ఋషులు, మునుల రూపాలు ఈ విగ్రహంలో కనిపిస్తాయి. ఇది అన్ని దైవ శక్తులు ఒకే మూలం నుంచి వచ్చాయని సూచిస్తుంది. అయితే భగవద్గీతలోని
విశ్వరూపం అనేది దీనికంటే అపారమైనది. అక్కడ కృష్ణుడు అర్జునుడికి చూపించిన రూపం సమస్త సృష్టిని, అనంతమైన రూపాలను తనలో కలిగి ఉంటుంది. ఈ విగ్రహం ఆ అపరిమితమైన విశ్వరూపానికి ఒక ప్రతీక మాత్రమే. ఈ విగ్రహంలో ఎన్ని చేతులున్నాయో మీరే చూసి కామెంట్ చేయండి. ఇంకా ఈ చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. అలాగే ఇది శివకేశవ స్వరూపం కాబట్టి శివుడి త్రిశూలం, బ్రహ్మ యొక్క కమలం వంటి ఇతర చిహ్నాలు కూడా విగ్రహంలో చూడవచ్చు. ఈ విగ్రహం యొక్క ఉద్దేశం అన్ని దైవశక్తులు ఒకే చోట కొలువు తీరాయని చెప్పడమే. అలాగే ఈ విశ్వరూప విగ్రహంలో పైభాగాన్ని గమనించండి. ఇక్కడ 7 పడగలు కలిగిన సర్పం ఉంది. ఈయనే ఆదిశేషుడు. మన పురాణాల ప్రకారం ఈయన సర్పరాజు మరియు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు. ఆదిశేషుడికి శ్రీ మహావిష్ణువుకి ఉన్న సంబంధం కేవలం భక్తుడు మాత్రమే కాదు, అంతకు మించి. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో విశ్రమించేటప్పుడు ఈ ఆదిశేషుడే తన పడగపై ఆయనకు దివ్యమైన పాన్పుగా ఉంటాడు. అలాగే ఆది అంటే మొదటిది లేదా ప్రారంభం అని అర్థం. అందుకే ఆదిశేషుడు అన్ని సర్పాలలో కల్లా మొదటివాడు. ఆయనకు అనంత అనే మరో పేరు కూడా ఉంది. దీనర్థం అంతులేనిది. ప్రళయం తర్వాత కూడా ఈయన మిగిలి ఉంటారని, కొత్త సృష్టికి సాక్ష్యం అవుతారని నమ్ముతారు. అలాగే ఆదిశేషుడికి ఇక్కడున్న 7 పడగలకి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ 7 పడగలు మన హిందూ ధర్మం చెప్పే 7 లోకాలను సత్యలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం, భూలోకాన్ని సూచిస్తాయి. ఆదిశేషుడు ఈ 7 లోకాలను, అంతులేని కాలాన్ని తనపై మోస్తారని నమ్ముతారు. అందుకే ఈయన విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆదిశేషుడికి సాధారణంగా 1000 తలలుంటాయి. కానీ మన దేవాలయాల్లో బొమ్మలలో, దేవుడి చిత్రాలలో చూస్తే ఆదిశేషుడు 5 తలలతో, 7 తలలతో, కొన్నిసార్లు 11 తలలతో కనిపిస్తారు. ఇక్కడ 7 తలలున్నాయి కాబట్టి తత్వశాస్త్రంలో ఉన్న సప్త లోకాలను సూచించవచ్చు, లేదా మన శరీరంలో ఉన్న సప్త చక్రాలను తెలియజేయొచ్చు. అలాగే ఇది ఆదిశేషుని యోగ శక్తికి కూడా సంకేతం. అంటే 7 తలల రూపం అనేది పూర్తిగా పౌరాణిక విశ్వాసాన్ని ప్రతీకాత్మకంగా అందించే ఒక కళారూపం. చిత్రకళ, శిల్పకళ, ఆలయ మూర్తులలో మనకు అర్థవంతమైన రూపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 1000 తలల్ని చిన్నగా చేసి 7 తలలుగా చూపిస్తారు. ఫస్ట్ టెంపుల్ స్టార్టింగ్‌లో మహాద్వారం వస్తుంది. దాని తర్వాత విష్ణు విరాట స్వరూపం, తర్వాత ధ్యాన మందిరంలో కోదండరామస్వామి, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు. ఇంకా ఇటు సైడు టెంపుల్ బయట సైడ్ నాగదేవతలున్నారు. ఇక్కడ భూవరాహ మందిరం ఉంది. ఇంకా టెంపుల్ లోపల ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది. నేను వెళ్ళినప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి 15 సంవత్సరాలు పట్టిందనమాట. 2010లో అనుకుని, తరువాత తిరువన్నమలై నుండి విగ్రహానికి కావాల్సిన రాయి తీసుకొని, ఆ శిలను శిల్పకారులు అద్భుతంగా చెక్కి దాన్ని 2019లో బెంగుళూరుకి తీసుకొచ్చారు. 6 నెలల ప్రయాణం తర్వాత ట్రక్ నుండి. ఆ తరువాత 2022లో స్థాపన పనులు ప్రారంభమయ్యాయి. చివరికి 2025 జూన్ 2న ఈ 108 అడుగుల మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నా బిల్డప్ చూడండి. ఏదో న్యూస్ రిపోర్టర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాను.
ఈ విగ్రహం సుమారు 108 అడుగులు ఎత్తు కలిగి దాదాపు 420 టన్నుల బరువుతో నిర్మించబడింది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ విశ్వరూపంలో ఉన్న అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒక పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ పిక్చర్ కోసం, ఇంకా ఒక మంచి రీల్ కోసం అక్కడ నిలబడి నేను నానా తంటాలు పడ్డాననమాట. నా చుట్టూ జనాలే, కానీ వీడియోలో కనిపించలేదంతే. నేనైతే ఆ మెట్ల మీద కూర్చొని దేవుడిని చూస్తూ చాలా సేపు కూర్చున్నాను అలానే. ఈ గుడి చుట్టూ ఇల్లులున్నాయి గదా! వాళ్ళందరూ తలుపు తీస్తే దేవుడి విగ్రహం కనిపిస్తుంది కదా! వాళ్ళెంత అదృష్టవంతులో అని అనుకుంటా ఉన్నాననమాట పిచ్చిదానిలాగా అక్కడ కూర్చొని. నేను టెంపుల్ లోపలికి 2:50కి వెళ్తే బయటికి 3:50కొచ్చాను. మార్నింగ్ 6 ఏఎం నుంచి నైట్ 9 పీఎం వరకు కూడా టెంపుల్ ఓపెన్‌లో ఉంటది. కానీ పూజకి, దర్శనంకి మార్నింగ్ టైమింగ్స్ 6 ఏఎం నుంచి 11 ఏఎం వరకు. ఈవినింగ్ టైమ్స్‌లో 5:30-9 పీఎం. ఇంకా విష్ణు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. ఇంకా బయట స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఫ్రీ సర్వీస్. నేను ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా రీసెర్చ్ చేసి కరెక్ట్‌గా చెప్పాననుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్‌ని విజిట్ అవ్వాలనుకుంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైమింగ్స్‌లో వెళ్ళండి. ఇంకా బావుంటది. అంతే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. నచ్చే ఉంటుంది. మీకు నచ్చే ఉంటుంది నాకు తెలుసు. లైక్, కమెంటు, షేర్ చేయకపోయినా పర్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.